హాయ్ అండి, అందరికీ శుభోదయం. మరి ఈరోజు అయితే నేనైతే గన్నవరం అయితే వచ్చానండి. మనం గన్నవరంలో ఆల్రెడీ వర్క్ చేసా కదండి. మీకు ఆ వర్క్ అనేది ఏంటంటే ఇప్పుడు మనకి వర్క్ వచ్చేసరికి ఈ టీబీ యూనిట్ అయితే మనం ఇప్పుడైతే చేయాలి ఈ ప్లేస్లో అనమాట. ఈ ప్లేస్లో టీబీ యూనిట్ అయితే చేయాలి. మళ్ళీ దీని ఎదురుగా ఇక్కడికి వచ్చేసరికి ఈ గోడకి అయితే షీట్ అయితే కొట్టాలన్నమాట. మన కిటికీ బార్ వరకు కింద నుంచి పై దాకా షీట్ కొట్టి షీట్కి కలర్ షీట్ అంటించి దానికైతే స్టీల్ బద్దీలు అయితే వెయ్యాలి. ఇప్పుడైతే ఆ వర్క్ అయితే చేయాలి. నేనైతే ఈ రోజు అయితే ఇక సూరంపల్లి అయితే వెళ్ళలేదండి. ఆ ప్రేములు చేసి అక్కడ ఆఫీస్ వచ్చేసాను. ఇక్కడ ఈ 4 రోజులు మనం ఇక్కడైతే చేయాలండి. ఈ 4 రోజులు ఇక్కడ చేసేస్తే మనం ఇది ఎలాగోలా ఈ టీబీ యూనిట్ అనేది అవజేశారు. వీళ్ళేమో కంగారు పడిపోతున్నారు. మా మేస్త్రి గారు నన్ను ఇబ్బంది పెట్టేస్తున్నారు బాగా. నేను ఇక ఆయన మాట నేను కాదనలేక ఆయన గురువు గారు ఇక ఈ 2 రోజులు రాదా అంటే ఇంక నేను ఈ రోజు అయితే ఎవరు రాలేదు, నేను ఒక్కనే వచ్చాను. ఇక అయితే ఈ రోజు అయితే మరి ఇవన్నీ నేను రెడీ చేసుకుంటా. వీటికి కావాల్సిన సీట్లు అన్నీ నేను రెడీ చేసేస్తే ఈ పూట ఈ బాక్స్ ఒకటి దిగాలి. ఇక్కడ ఈ బాక్స్ కూడా అన్ని రెడీ చేసేసుకుంటే ఈ పూట అయితే రేపైతే మనం రేపు కూడా ఇంకో మనిషి ఎవరో ఒకరు వస్తారు. రేపైతే చేద్దాం. అయితే మనకి నేను రానప్పుడు వీళ్ళు చాలా వరకు వర్క్ అయితే లాస్ట్ టైం అయితే ఇది అవర్ చేస్తే కదండి. ఇది అయిపోయిన తర్వాత మన పని ఆపేసాం అనమాట. ఇప్పుడు నేను రానప్పుడు ఇక ఈ డోర్ ఒకటి బిగించుకున్నారు. ఈ డోర్ ఒకటి గ్రానైట్కి ఇది సన్గ్లాస్ అనమాట 2 పక్కల. ఇదైతే డోర్ అయితే బిగించేశారు మన వాళ్ళు. తర్వాత అంతకుముందు ఇవి కూడా అన్ని రెడీ చేసేలే కదండి. ఇవి కూడా కంప్లీట్ చేశారు. ఇదిగోండి టేక్ ఫ్రేమ్ అని మనం ఇవి వాడామన్నమాట 2 డోర్లు. ఇదిగోండి ఇది కూడా అంతకుముందు బాక్స్ చేసే కదండి. ఆ బాక్స్ కూడా చేశారు. ఈ డోర్లు లాస్ట్ టైం ఓడర్ చేసి ఉన్నాయి కదండి. ఇప్పుడైతే మనకి బిగించేశారు అనమాట. పాలిష్ చేస్తారు కదా, ఇక కంప్లీట్ చేశారు, బిగించారు. ఈ అవుట్ సైడ్ కూడా కబోర్డ్ ఒకటి ఉంటుంది, ఇది కూడా బిగించారు మన వాళ్ళు. ఇదైతే అయిపోయింది. ఇదిగోండి ఇదేమో డైనింగ్ హాల్ దగ్గర అనమాట. ఈ రకంగా మోడల్ అయితే మనం అయితే చేసాము. ఇదైతే అవ చేస్తారు. మనం రానప్పుడు ఈ పనులు చేసామని చెప్పాను నేను వచ్చినప్పుడు ఇది యూనిట్ చేద్దాం అని చెప్పి ఇంకా ఆపాను. ఇది కూడా ఈ డోర్ అయితే బిగించారు గ్రానైట్కి. ఈ రకంగా ఈ మాదిరిగా అయితే మనకి బిగించారు. తర్వాత ఇదిగోండి బెడ్రూమ్ ఇది. మీకు లాస్ట్ టైం ఇవన్నీ మనం కట్ చేసి అన్నీ చూపించాను. ఇప్పుడైతే ఇది ఫుల్గా మనకి కంప్లీట్ అనేది అయిపోయింది అనమాట. ఇది వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంతవరకు. తర్వాత ఇవి కూడా డోర్లు కూడా డబుల్ డోర్లు లాస్ట్ టైం ఓడర్ చేసి ఉన్నాయి, ఇప్పుడైతే బిగిస్తారు. ఈ నేను రానప్పుడు ఒక ముగ్గురు వచ్చి ఒక 2 రోజులు 3 రోజులు చేశారనమాట. ఇవి అయితే మన వాళ్ళు కంప్లీట్ చేసుకున్నారు. ఇప్పుడు ఏంటంటే వర్క్ ఆగిందల్లా మనకి ఆ టీవీ యూనిట్ ఒకటే అయితే ఆగింది. నేను కూడా మరి ఈ రోజు అయితే ముక్కలన్నీ కట్ చేసుకుని రెడీ చేసుకుంటే ఇంకా ఈ రోజు అయితే ఈ వర్క్ అయితే స్టార్ట్ చేస్తున్నానండి. ఇది మన వర్క్ అయితే గన్నవరంలో అయితే ఈ వర్క్ అయితే స్టార్ట్ చేస్తున్నాను ఈరోజు. ఇంకా మా తమ్ముడు అంటే ఇంకా మా తమ్ముడికి ఒక చిన్న పని ఒకటి అయితే వచ్చిందండి. అక్కడైతే మరి మా తమ్ముడు అయితే సుబ్రహ్మణ్యనగర్లో అయితే చేస్తున్నాడు కబోర్డులు. ఇంకా మా తమ్ముడు అక్కడైతే చేస్తున్నాడు. ఇంకా నేను ఈ రోజు అయితే ఒక్కనైతే ఇక్కడైతే చేస్తున్నాను. ఇక్కడ స్వామికి ఏదో పని ఉందని చెప్పి 2 రోజులు రానన్నాడు, మేస్త్రి చెప్పాడు. ఇంకా స్వామి అయితే అదే పవన్ అండి కుర్రోడి పేరు. ఇంకా మనోడు సామాలు వేసాడు. ఈరోజు అయితే మనం అయితే ఈ వర్క్ అయితే చేస్తున్నాం. ఇంక ఈరోజు అయితే ఇంకా వర్క్ అయితే నేను ఏం చేశానంటే అండి, మరి ఈరోజు అయితే నేను టీవీ యూనిట్కి సంబంధించిన ప్లేవుడ్స్ మొక్కలు అవన్నీ కట్ చేసి సన్గ్లాస్ అయితే అంటించడం జరిగింది. ఓ బాక్స్ కూడా తయారు చేశాను. ఇదిగోండి పొద్దున్న రాగానే దీనికి సంబంధించిన ప్లేవుడ్స్ కట్ చేసేసి లోపల పక్క 1 సైడ్ సన్గ్లాస్ అంటించేసి వైట్ సన్గ్లాస్ అంటించేసి పక్కన పెట్టేశాను అనమాట. ఇది ఆరే టైం కల్లా ఈ లోపు ఏం చేశానంటే ఈ టీవీకి సంబంధించిన ఇక్కడ ఒక ప్లాంక్ అయితే బారుగా ఒక 6 అడుగులు బార్ వస్తుంది. ఇక్కడ ఒక 3 ముక్కలు వస్తాయి అన్నమాట. ఏమన్నా పెట్టుకోవడానికి డిజైన్ బొమ్మలు కానీ ఏదన్నా పెట్టుకోవడానికి అలాగైతే చేశాను. ఆ మొక్కలు ఏంటంటే కూడా ఇదిగోండి ఇదిగో బార్ ప్లాంక్. ఇందులో ఒక మొక్క వస్తుంది మనకి. ఈ ఒక 2 మొక్కలు మొత్తం 3 మొక్కలు అడ్డాలను బార్ మొక్క అయితే ఒకటి ఇదైతే రెడీ చేసి పెట్టేసాను అనమాట. 2 పక్కల సన్గ్లాస్ అంటించేసాం. ఇది కూడా అయితే టీబీ యూనిట్కి అండి బ్యాక్ సైడ్కి.
ఇది కూడా అంటించి రెడీ చేశాను. ఇంకా ఇవి అంటించేసిన తర్వాత ఇంకా ఇంకేం చేశానంటే ఇంకా మూర తీసి టేబుల్ మూర తీసి పేపర్ కొట్టేసి ఇంక ఇది వీళ్ళకైతే ఇక్కడ కార్నర్లో రౌండ్ కావాలన్నారు. ఇంకా రౌండ్ కావాలంటే ఇంకా నేనేం చేశానంటే ఇంకా ఇలాగైతే రౌండ్ అయితే ఇలా తయారు చేసి ముక్కలు ముక్కలుగా పీసులు కొట్టుకుంటే మనకి ఇలా రౌండ్ అనేది వచ్చేసింది అనమాట. ఇలాగైతే తయారు చేశాను. ఈ బాక్స్ అయితే తయారు చేశాను ఈ రోజుకైతే. ఇదండి ఈ రోజు అయితే వర్క్. ఇంకా రేపైతే దీని బ్యాక్ సైడ్ సీట్లు కూడా అన్ని రెడీ చేసి పెట్టాం. ఇదిగోండి షీట్లు, బ్యాక్ సైడ్ సీట్లు. ఈ షీట్లు ఒకటి గోడ కొట్టేసి ఈ బాక్స్ అయితే బిగిచ్చేస్తే రేపు ఈ టీవీ యూనిట్ అనేది ఒక డిజైన్ అనేది వచ్చేస్తుంది మనకు రేపైతే. తర్వాత దీని ఆపోజిట్ వచ్చేసరికి ఈ గోడ అండి. ఈ గోడకు కూడా మనం ఫుల్గా షీట్లు వేసేసి దీనికి డిజైన్ బద్దీలు అయితే వేయాలి. ఇదండి ఈ రోజు అయితే వర్క్ అయితే ఇది చేసాం అనమాట. మరి మేము కూడా ఇంకా టైం అయిపోయింది. ఇంకా 5:30 అయిపోయింది టైం. చీకటి కూడా పడిపోతుంది. ఇంకా ఇదండి ఈరోజు వీడియో అయితే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.